శ్రీగురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ముందుగా ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పంచమి గురించి కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి అని, శ్రీ పంచమి అని, మదన పంచమి అని పిలుస్తారు. ఈరోజు సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భవించినటువంటి రోజు. మనకు బ్రహ్మవైవర్త పురాణంలో అమ్మవారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు దొరుకుతుంది. బ్రహ్మదేవుడు ఈ చరాచర సృష్టినంతా కూడా సృష్టించిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్నారు మనుషులందరూ కూడా. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వస్తుంది చివరిది. మరి ఈ జన్మకు ఒక ప్రత్యేకత ఉండాలి కదా. భాష లేదు, భావం లేదు, ఆటవిక సమాజంగా ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడికి మరొక ఆలోచన వచ్చిందట. వీళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని మాటల రూపంలో వ్యక్తపరచడానికి మనుషులకు భాష అవసరం అని చెప్పేసి సరస్వతి అమ్మవారిని సృష్టించాడు. అంటే అమ్మవారిని కొంత ధ్యానం చేశాడు. ముఖవర్చస్సు నుంచి ఒక దివ్యమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి తేజస్సు వచ్చింది. ఆ తేజస్సుకు ఒక రూపాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఆమె సరస్వతి మాత. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణావరదండమండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మార్చిత శంకర ప్రబుధిర్దేవై సదా పూజిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. బ్రహ్మాది దేవతలు కూడా కీర్తించినటువంటి, కొలిచినటువంటి, ప్రార్థించినటువంటి దేవత సరస్వతి మాత. అదేమిటండి, బ్రహ్మదేవుడికి భార్య అని చెబుతారు కదా. అంటే ఆయన చేత సృష్టింపబడినటువంటి మాత. ఆమె సృష్టింపబడిన తర్వాత ఆమె చేత భాష, సాహిత్యము, సంగీతము, జ్ఞానము అవన్నీ కూడా ఆవిర్భవించాయి. జ్ఞానానికి ప్రతీక సరస్వతి మాత. అందుకే అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది, పుస్తకము ఉంటుంది. సంగీతం సాహిత్యంచ సరస్వత్యా నయనద్వయం అంటారు. అంటే సంగీతము, సాహిత్యము సరస్వతీ మాతకు 2 కళ్ళు. అందుకే ఒక చేతిలో అమ్మవారికి పుస్తకం ఉంటుంది, సాహిత్యము, విజ్ఞానానికి ప్రతీక అది. ఒక చేతిలో వీణ ఉంటుంది, అది మొత్తం ప్రపంచంలోని సంగీతానికి ప్రతీక. ఈ 2 ఉన్నట్టయితే మానవ సమాజము సంతోషంగా, హాయిగా, లక్ష్యాత్మకమైనటువంటి జీవితము కావాలి అంటే ఈ రెండిట్లో ప్రవేశం ఉండాలి. అదేవిధంగా ఒక చేతిలో అక్షమాల ఉంటుంది. అక్షమాల తపస్సుకు ప్రతీక. ప్రతి విద్యార్థి కూడా, అంటే వేద విద్యార్థుల దగ్గర నుంచి ఈనాడు ఉన్నటువంటి ఆధునిక విద్యార్థులందరూ కూడా
చదువును కానీ సంగీతాన్ని కానీ ఒక తపస్సులాగా సాధన చేయాలట. దానికి ప్రతీక అది. అమ్మవారి చేతిలో అక్షమాల ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క పూస ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క తరగతి, ఒక్కొక్క పుస్తకం, ఒక విజ్ఞానపు అధ్యాయం. ఆ విధంగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ సాధన చేస్తూ తపస్సులాగా ఉన్నట్టయితే ఆ జ్ఞానానికి సంబంధించిన విషయం అంతా కూడా మనకు ఆకలింపు అవుతుంది. అందుకే విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు. విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత. విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు. ఎవరికైతే విద్యాభ్యాసము అబ్బదో మామూలుగా పశువుతో సమానంగా చెప్పబడింది మనకు శాస్త్రం. అందుకే అమ్మవారి యొక్క దయ వల్ల కాళిదాసు మహాకవి ఎన్నో సాహిత్య గ్రంథాలను రచించాడు. సంస్కృతంలో అపారమైనటువంటి పాండిత్యాన్ని అమ్మవారి దయ వల్ల ఆయనకు అబ్బింది. వాల్మీకి మహర్షి కూడా అమ్మవారి యొక్క ప్రార్థన వల్ల మాత్రమే రామాయణాన్ని రచించాడు. మూకశంకరుడు అమ్మవారి యొక్క ప్రార్థన వల్ల వాక్శుద్ధిని పొందాడు. ఇట్లా అనేక సందర్భాల్లో అమ్మవారి యొక్క కృపా కటాక్షల వల్ల అపారమైనటువంటి వాక్చాతుర్యాన్ని, సాహిత్యాన్ని సంతరించుకున్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ రోజున విద్యార్థులందరూ కూడా అమ్మవారిని స్తుతి చేసుకొని, అదేవిధంగా అమ్మవారు శ్వేత వస్త్రంలో ఉంటారు, తెల్లగా. అందుకే మన జీవితంలో ఎక్కడా పొరపాటు లేని చదువుని మనం సాధించాలి. అంటే శ్వేత వస్త్రము దేనికి అంటే స్వచ్ఛతకు, స్వచ్ఛమైనటువంటి విజ్ఞానాన్ని కలిగి ఉండాలి. అడ్డదారిలో సాధించటానికి వీల్లేదు. అరాకొర జ్ఞానంతో మనం ఉండటానికి వీల్లేదు. పరిపూర్ణమైన జ్ఞానానికి శ్వేతవస్త్రం ప్రతీక. అందుకే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్తిని నిత్యం పద్మాలయాం దేవీం సామాం పాతు సరస్వతి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్తు అమ్మవారి యొక్క రూపము గురువుగారు. ఏ విద్య చెప్పినా కూడా మంచి గురువుల యొక్క పర్యవేక్షణలో మనం అత్యంతమైనటువంటి విజ్ఞానాన్ని సాధించగలుగుతాం. ఒక ఏకలవ్యుడు గురువుగారు ఎవరో తెలియకుండానే కేవలం స్మరించిన మాత్రము చేతనే విలువిద్యలో అపారమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించుకున్నాడు. ఒక్కరేమిటి, మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ అమ్మవారి దయ వల్ల మాత్రమే మనకు ఏదైనా అబ్బుతుంది. గురుముఖత మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆ గురువే మనకు పుంభావ సరస్వతి, అంటే పురుషుడి రూపంలో ఉన్న సరస్వతి మాత ఏ గురువు గారైనా. కాబట్టి అట్టి గురువుల పర్యవేక్షణలో, అట్టి గురువుల ప్రాపకంలో, శిష్యరికంలో విద్యార్థులందరూ కూడా అపారమైనటువంటి విజ్ఞానాన్ని సాధించి, విద్యని ఆర్జించి, అంటే విద్య అంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని సమాజానికి అందించడం, వారిని విద్యావంతులు అంటారు. అంటే కేవలం చదువుకున్న వారు వేరు, అంటే కేవలం అక్షర జ్ఞానం ఉంటుంది వారికి, వారు చదువుకున్నవారు. కానీ విద్యావంతుడు ఏం చేస్తాడంటే తను ఆర్జించినటువంటి జ్ఞానాన్ని సమాజం మీద అప్లై చేస్తాడు. అప్లైడ్ నాలెడ్జ్ ఏ నాలెడ్జ్. నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, అంత ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడైతే మన నాలెడ్జ్ సమాజానికి 1% ఉపయోగపడుతుందో అతన్ని విద్యావంతుడు అంటారు. కాబట్టి అట్టి విద్యా తత్వాన్ని మనకు అందించినటువంటి మాత
సరస్వతి అమ్మవారు ఈ రోజున అమ్మవారిని ఒక్కసారి గుర్తు చేసుకుని ప్రార్థన చేసుకుని విద్యార్థులందరూ కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అత్యంతమైనటువంటి గొప్పనైనటువంటి జ్ఞానాన్ని సంతరించుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం మరొక్కసారి శ్రీ పంచమి యొక్క శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ శుభం భూయాత్.